పెంపకం వ్యాపారంతో లాభాలు బడా అనిపిస్తున్నారు ఓ మహిళ. ఆమె టాలెంట్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతి యువకులు స్వయం ఉపాధితో పాటు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన ప్రోగ్రాం ఎంతగానో ఉపయోగపడుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రం కట్టారాంపూర్కు చెందిన తాళ్లపల్లి సంచన తేనెటీగల పెంపకం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తూ ఈ రంగంలో మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తోంది. కరీంనగర్ జిల్లా కట్టారాంపూర్కు చెందిన తాళ్లపల్లి సంచన గత కొన్ని సంవత్సరాలుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనర్. ఎంతో మందికి వివిధ రకాలుగా శిక్షణ ఇచ్చింది. తేనెటీగల పెంపకంపై మక్కువ పెంచుకున్న ఆమె ఏడాదిన్నర క్రితం పూర్తి స్థాయిలో తేనెటీగల పెంపకం యూనిట్ ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా ఎదుగుతుంది. అయితే పరిశ్రమను మరింత అభివృద్ధి చెందించాలి అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 10 లక్షల రూపాయలకు రుణ సదుపాయం కోసం దరఖాస్తు చేసుకుని రుణం పొందింది. తెలంగాణలో 4 ప్రాంతాల్లో ప్రస్తుతం మొత్తం 200 తేనెటీగల బ్లాక్స్ ను ఏర్పాటు చేసుకుని వాటిని అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన తేనెను తానే స్వయంగా సొంత బ్రాండ్ శ్రీ పేరుపై విక్రయం చేస్తున్నారు. 1000 రూపాయలకు కేజీ చొప్పున తేనెను విక్రయిస్తుంది. నెలలో సుమారు 300 కేజీల తేనెను మార్కెటింగ్ చేసి అమ్ముతున్నామని సంచన తెలిపారు. మహిళలను ఈ రంగంలో తీసుకువచ్చి పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా తాను కృషి చేస్తున్నట్లు మహిళా పారిశ్రామికవేత్త తాళ్లపల్లి సంచన చెప్పారు. వాతావరణానికి అనుకూలంగా ఉండే ప్రాంతాలలో మాత్రం ఈ తేనెటీగల పెరుగుదలకు అవకాశం ఉంటుంది. పంటలు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేసే పంటల వలన తేనెటీగలు ఎక్కువగా అభివృద్ధి చెంది తేనె కూడా తక్కువ సమయంలో ఇస్తాయి. దీనికోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పురుగు మందులు వాడని చేను కానీ పంట పొలాల వద్ద బాక్సులు ఉంచి క్రమం తప్పకుండా వాటిని పరిశీలించాల్సి ఉంటుంది. మొదట తన భార్య ఈ రంగంలోకి రావడం ఇష్టం లేకపోయినప్పటికీ తాను పడుతున్న తపన తనను కూడా సాయం చేసేలా చేసిందని సంజన భర్త తాళ్లపల్లి రఘుపతి తెలిపారు.